హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రామ్కోటి గురించి రామ్కోట్ బుక్ రాస్తున్న వాళ్ళ గురించి చెప్దాం అనుకుంటున్నానండి. రామ్కోట్ బుక్ ఏ విధంగా రాయాలనే నియమాలు చెప్పాను. దానికి ఆ బుక్ రాసాక ఎక్కడ మనం ఇవ్వాలి అనేది మనకి భద్రాచలంలోని రామకోటి బుక్లు అన్నీ కలెక్ట్ చేస్తారండి. అక్కడ ఒక ప్లేస్ ఉంటుంది. మనం దేవుడి దర్శనం అయ్యాక మనం ప్రదక్షిణ చేసుకొని మన చుట్టూరుగా వస్తున్న దగ్గరే అక్కడ రామకోటి బుక్లు కలెక్ట్ చేసేది అక్కడ పెట్టారు. అక్కడ మనం బుక్స్ పెట్టాలండి. రామకోటి బుక్స్ ఒక కామెంట్లోనే అడిగారు, దాని గురించి చెప్దామని నేను వీడియో చేస్తున్నాను. అక్కడ తీసుకుంటారు. మనం దేవుడి దగ్గర రామకోటి బుక్ రాసాక కంప్లీట్ అయ్యాక మనం ఆ బుక్ని పట్టుకొని వెళ్ళి భద్రాచలం వెళ్ళి మనం దేవుడికి సన్నిధిలోని ఒకసారి మనం కళ్యాణం చేసే దగ్గరైనా మనం పెట్టచ్చు. దేవుడి సన్నిధిలో ఒకసారి బుక్ లోనికి గుళ్ళోకి తీసుకెళ్ళి మనం ఈ విధంగా మనం సమర్పిస్తున్నాం తండ్రి అని దండం పెట్టుకొని, నీకు నీ రామకోటి బుక్ రాద్దాం అనుకున్నాను, నేను రాశాను తండ్రి, నీకు సమర్పిస్తున్నాను అని చెప్పుకొని మన కోరిక కోరుకొని ఆ బుక్ని ఎంచి మనం ఆ రామకోటి పుస్తకాలు పెట్టే దగ్గర మనం పెట్టవచ్చండి. ఇంకో విధంగా మనం అక్కడ కూడా సమర్పించవచ్చు. లేదంటే రామకోటి బుక్ని మనం కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళు శంకుస్థాపన చేస్తారు కదండి, అక్కడ కూడా మనం శంకుస్థాపన చేసిన దగ్గర కొన్ని భూమిలోని ఇచ్చేస్తారు కదా, పెడతారు కదా పంతులు గారు. అప్పుడు మనం ఆ ఇల్లు మనకి చాలా బాగా కలిసి రావాలని కూడా మనం ఇలా రామకోటి బుక్ రాసిన ఎవరైనా రాసుకున్నది మన ఇంట్లో వాళ్ళు రాసింది ఉంటే ఆ బుక్ కూడా మనము అది పెడితే మనకి శ్రీరామ రక్షగా ఆ రామకోటి బుక్ రాసినది మనకి జీవితకాలం మన పిల్లల్ని అందరినీ కాపాడుతుంది అనేది ఒక పంతులు గారు చెప్తే నేను విన్నాను ఆ బుక్ గురించి. ఆ విధంగా కూడా చెయ్యొచ్చని చెప్పారు పంతులు గారు. ఆ విధంగా మనం శంకుస్థాపన చేసినప్పుడు ఈ రామకోటి బుక్ని మనం ఆ విధంగా కూడా చేయొచ్చు. మన కోసం మన కుటుంబం కోసం మనం ఇది రాయొచ్చు. అలాగే మన బుక్ని మనం ఒకలే రాయాలి అనేది నియమం ఏమీ లేదండి, అలా రాసుకోవచ్చు. కానీ మన పిల్లలు ఎవరైనా రాస్తాను అని అంటే వాళ్ళు కూడా మన పుస్తకాన్ని రాయొచ్చండి. మన కుటుంబ సభ్యులు, మన ఇంట్లో ఉన్నవాళ్ళు, మన కుటుంబ సభ్యులు మట్టుకే రాయొచ్చు. అది కూడా ఒక చెప్దాం అనుకున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇద్దామని నేను ఈ వీడియో చేస్తున్నానండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.